శుభోదయం. ఉమాసహిత వారం, సోమవారం. శివస్థుతితో ప్రారంభిద్దాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమశివుడు ఆది దేవుడు, ఆది యోగి, ఆది గురువు. ఆయన అనేక చోట్ల వెలసి శంకరునిగా, శుభంకరునిగా శుభములను చేకూర్చే ఒక దయాళువుతో పార్వతీ సమేతుడై వెలిసినటువంటి అర్ధనారీశ్వరునిగా కొలువబడుతున్నాడు. ఆయన అలాగే పంచభూతలింగములుగా కూడా వెలిశాడు భూమిపై. తమిళనాడులో 4 భూతలింగాలు ఉన్నాయి. అందులో మొదటిది తిరువన్నామలైలో వెలసినటువంటి అరుణాచలేశ్వరుడు అగ్నిభూతలింగముగా ప్రజలను కాపాడుతూ నిరంతరము భక్తుల యొక్క ఆశ్రిత కల్పుడుగా వెలసి జీవిస్తున్నాడు. ఆ తరువాత జలభూతలింగం తమిళనాడులోనే ఉన్నటువంటి జంబుకేశ్వరంలో ఆ పరమశివుడు జలభూతలింగముగా వెలిశాడు. అక్కడి శివలింగము క్రింద ఎప్పుడూ జలం అలా ఊరుతూ ఉంటుంది, స్వచ్ఛమైన జలము. జలక్షేత్రము జంబుకేశ్వరం, అగ్నిక్షేత్రం అరుణాచలేశ్వరం. ఇక 3వ క్షేత్రం గురించి మరి వచ్చే సోమవారం తెలుసుకుంటాం. శివ పంచాక్షరి అనేది మనకు మోక్షదాయకం. ఓం నమః శివాయ. ఓం